Hello students, welcome to Agustin Sir's educational channel. ఈ వీడియోలో మరికొన్ని మనం geography related previous year questions సాల్వ్ చేద్దాం. ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే the earth's atmosphere is mainly heated by which one of the following. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారు అంటే ఎర్త్స్ అట్మాస్ఫియర్, ఇక్కడ ఏమడుగుతున్నారు ఎర్త్స్ అట్మాస్ఫియర్ అనేది మెయిన్లీ దేని వల్ల హీట్ అవుతుంది అని అడుగుతున్నారు. As we know that here it is the earth, here it is the sun. Sun నుంచి మనం ఇన్సోలేషన్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. ఎర్త్ అనేది సన్ నుంచి ఇన్సోలేషన్ ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ రిసీవ్ చేసుకుంటుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షార్ట్ వేవ్. షార్ట్ వేవ్లో ఏమేమి ఉంటాయి? అల్ట్రావైలెట్ రేస్, యూవీ రేస్ అండ్ నియర్ ఫీల్డ్ ఐఆర్, దట్ ఈస్ నియర్ ఫీల్డ్ ఇన్ఫ్రారెడ్ రేస్ అనేవి షార్ట్ వేవ్లో కాంపోజిషన్ ఉంటుంది. అండ్ ఎర్త్ ఏం చేస్తుంది అంటే ఏదైతే ఇన్సోలేషన్ రిసీవ్ చేసుకుందో డ్యూరింగ్ నైట్ టైం దీన్ని రీఎమిట్ బ్యాక్ చేస్తుంది. దీన్ని మనం టెరెస్ట్రియల్ రేడియేషన్ అని అంటాం. యాక్చువల్గా ఇది నార్మల్గా ఎర్త్ సన్ నుంచి రిసీవ్ చేసుకోవటం, మళ్ళీ ఎర్త్ నుంచి రీఎమిట్ బ్యాక్ అయిపోవటం, ఇది నార్మల్గా జరిగితే హీట్ అనేది ఎక్కడ ట్రాప్ అయి ఉండదు అండ్ ఎంటైర్ ఎర్త్ అండ్ అట్మాస్ఫియర్ అనేది స్టెబిలైజ్డ్గా ఉంటుంది. బట్ ఇన్ కేస్ ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి సమ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ లైక్ CO2, CH4 లైక్ మీథేన్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, ఈ గ్యాసెస్ అని ప్రెజెంట్ అవ్వటం వల్ల ఇవి ఏం చేస్తాయంటే ఈ ఎర్త్ నుంచి వచ్చే టెరెస్ట్రియల్ రేడియేషన్ ఇవి ట్రాప్ చేస్తాయి. సో దట్ ఎర్త్ అట్మాస్ఫియర్ ఇంకా ఎక్కువసేపు హీట్గా ఉండటానికి ఇవి ఎక్కువగా దీస్ ఆర్ మేజర్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇవి ఎక్కువగా హెల్ప్ చేస్తాయి ఇంకా ఎక్కువ హీట్ అట్మాస్ఫియర్లో స్టే అవ్వడానికి. యాక్చువల్గా నార్మల్గా అయితే సన్ నుంచి ఇన్సోలేషన్ తీసుకుని ఎర్త్ రీఎమిట్ చేసేస్తుంది అండ్ లేటర్ ఇది స్టేబుల్ కండిషన్లోకి వస్తుంది. అలా రాకుండా ఏవైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఈ అట్మాస్ఫియర్లో ప్రెజెంట్ అయి ఉంటాయో అవి హీట్ని అంతటిని ట్రాప్ చేసేటప్పుడు ఎక్కువసేపు అనేది ఎర్త్ అట్మాస్ఫియర్ అనేది హీట్గా ఉంటుంది. అండ్ ఈ సన్ నుంచి వచ్చే రేడియేషన్ మనం షార్ట్ వేవ్ అంటాము అండ్ ఎర్త్స్ టెరెస్ట్రియల్ రేడియేషన్ని మనం లాంగ్ వేవ్ రేడియేషన్ అని అంటాము. ఇందులో మనకి ఇన్ఫ్రారెడ్ రేస్ అని ఉంటాయి. ఇప్పుడు ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ షార్ట్ వేవ్ సోలార్ రేడియేషన్. షార్ట్ వేవ్ సోలార్ రేడియేషన్ వల్ల మనకి ఏమి ఇష్యూ లేదు, ఇది ఎక్కువసేపు ఏమి హీట్ చేయదు. సో దట్ రిఫ్లెక్షన్ ఆఫ్ సోలార్ రేడియేషన్ నార్మల్గా ఇది రిఫ్లెక్ట్ అయిపోయి రీఎమిట్ బ్యాక్ అయిపోయింది అనుకోండి, నో ప్రాబ్లం. బట్ ప్రాబ్లం ఎక్కడంటే లాంగ్ వేవ్ టెరెస్ట్రియల్ రేడియేషన్. ఇక్కడ లాంగ్ వేవ్ టెరెస్ట్రియల్ రేడియేషన్ ఎందుకు ఉంటుంది? బికాస్ ఆఫ్ దిస్ ఎక్స్ట్రా గ్యాసెస్, దీస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి ఈ రేడియేషన్ ఏదైతే ఉందో వీటిని అబ్జర్వ్ చేసుకుని లాంగ్ టర్మ్ ఉండిపోవటం వల్ల ఇట్ విల్ ప్రొడ్యూసెస్ ది లాంగ్ వేవ్ రేడియేషన్ దట్ ఈస్ అన్ ఇన్ఫ్రారెడ్స్. సో దట్ ఆప్షన్ సి ఇస్ ది రైట్ ఆన్సర్. అండ్ స్కాటర్డ్ సోలార్ రేడియేషన్ కూడా రైట్ ఏం కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రేడియేషన్స్ కమింగ్ ఫ్రమ్ ది సన్ ఆర్ మోస్ట్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, సన్ నుంచి మనం ఇన్సోలేషన్ రిసీవ్ చేసుకుంటాం కదా, ఇది యాక్చువల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. షార్ట్ వేవ్ రేడియేషన్ అల్ట్రావైలెట్ రేస్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఆప్షన్స్ చూడండి, లైట్ ఓన్లీ, లైట్ అండ్ లాంగ్ వేవ్ లెంత్ ఇన్ఫ్రారెడ్ రేస్, లైట్ అండ్ షార్ట్ వేవ్ లెంత్ ఇన్ఫ్రారెడ్ అండ్ బోత్ షార్ట్ అండ్ లాంగ్ వేవ్. మన సన్ నుంచి రిసీవ్ చేసుకుంది మోస్ట్లీ ఇన్ ది షార్ట్ వేవ్. సో దట్ లైట్ ఓన్లీ కాదు, లైట్ అండ్ ఎనర్జీ వి రిసీవింగ్. లైట్ అనేది అన్నింటినీ కామన్, బట్ షార్ట్ అండ్ లాంగ్ అనేది కాదు, అనేది కూడా కాదు. సో దట్ ఆప్షన్ డి రాంగ్. అండ్ లైట్ అండ్ లాంగ్ వేవ్ కాదు, లైట్ అండ్ షార్ట్ వేవ్. సో దట్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి, మెలనిన్ is the natural pigment that gives colors to the human skin, hair, iris and it provides the protection against which of these. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారు అంటే మెలనైన్ అనేది ఒక పిగ్మెంట్, అది హ్యూమన్ బాడీలో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇది బ్లాక్ కలర్, బాడీలో బ్లాక్ కలర్ ఉండటానికి మేజర్ రీజన్ ఏంటి అంటే ఈ మెలనైన్ పిగ్మెంట్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల. హ్యూమన్ స్కిన్ అయినా, హెయిర్ అయినా, ఐరిస్ అయినా బ్లాక్గా ఉంటున్నాయంటే దే హ్యావ్ దిస్ మెలనైన్ పిగ్మెంట్. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ మెలనైన్ పిగ్మెంట్ అనేది హ్యూమన్ స్కిన్లో ఉండటం వల్ల ఇట్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేడియేషన్. హియర్ దే గివెన్ అల్ట్రావైలెట్ రేడియేషన్, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్, ఎక్స్రే రేడియేషన్ అండ్ షార్ట్ వేవ్ రేడియేషన్. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే అల్ట్రావైలెట్ రేస్ అనేవి మనము సన్ నుంచి రిసీవ్ చేసుకుంటాము అండ్ ఇవి ఎక్కువగా హెవీగా రాకుండా కూడా మనకి ఎర్త్ పైన డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి కదా, స్ట్రాటోస్ఫియర్లో ఉన్న ఓజోన్ లేయర్ అనేది వీటిని ఎక్సెస్గా రిసీవ్ చేసుకోకుండా యాక్చువల్లీ ఇట్ బ్లాక్స్. కానీ మనకి ఈ టెరెస్ట్రియల్ రేడియేషన్ వల్ల ఎక్కువ హీట్ అనేది ఈ లైక్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి పెరగటం వల్ల మనకి ఓజోన్ లేయర్ కూడా డిప్లీట్ అవుతుంది అండ్ సమ్ ఆఫ్ ది రేస్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది ఎర్త్. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే అల్ట్రావైలెట్ రేడియేషన్ అంటే ఈ మెలనైన్ పిగ్మెంట్ దేన్ని అగైనెస్ట్గా ప్రొటెక్ట్ చేస్తుంది అంటే దిస్ అల్ట్రావైలెట్ రేడియేషన్. ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్
టూ మచ్ అంటే ఈ నామినల్ అంటే ఓకే, బట్ ఈ ఓజోన్ లేయర్ డిప్లీట్ అయ్యి ఎర్త్లోకి ఎంటర్ అయినప్పుడు మనల్ని బేసిక్గా ప్రొటెక్ట్ చేసేది ఏంటి అంటే ఈ మెలనైన్ పిగ్మెంట్. సో దట్ మెలనైన్ పిగ్మెంట్ అనేది ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇన్ఫ్రారెడ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఇన్ ది ఎర్త్స్ అట్మాస్ఫియర్ అండ్ ఎక్స్రే ఆల్సో దీస్ ఆర్ అయోనైజ్డ్ టైప్ ఆఫ్ రేస్, అండ్ షార్ట్ వేవ్ రేడియేషన్ నుంచి కూడా ఉంటుంది. అండ్ షార్ట్ వేవ్లో అగైన్ వీ హ్యావ్ ది డిఫరెంట్ కాంపోజిషన్స్ లైక్ నియర్ ఫీల్డ్ ఇన్ఫ్రారెడ్ రేస్ అండ్ సమ్ అదర్ rays also included, but it is exclusively protects our body from the ultraviolet radiation. So that melanin pigment అనేది ఈ బ్లాక్నెస్ ఇచ్చే ఈ పిగ్మెంట్ అనేది మన బాడీలో ప్రెజెంట్ అయి ఉండటం వల్ల సన్ నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేడియేషన్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఇన్సోలేషన్.